నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లా నియోజకవర్గంలో సిద్ధం మహాసభ అశేష ప్రజానీకం మధ్య విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం వైఎస్ మాట్లాడుతూ రామాయణం మహాభారతంలో ఉన్న విలన్స్ అందరూ చంద్రబాబు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5 దత్తపుత్రుడి రూపంలో ఇక్కడే ఉన్నారని విమర్శించారు జగన్ ఒంటరివాడు కాదని కోట్లాది మంది గుండెల్లో ఉన్నారని నాకున్న సైన్యం బలం దేవుడు ప్రజలేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు ఓ ఆంధ్రజ్యోతి రూపేనా ఓ టీవీ5 రూపేనా ఓ దత్తపుత్రుడి రూపేనా ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. ప్రస్తుతం వస్తున్న సినిమాలో క్రైమ్ కాన్సెప్ట్లు ఎక్కువ అవ్వడమో లేదా జనాలకే వాటి మీద ఇంట్రెస్ట్ కలుగుతుండటమో కానీ నేరపూరితమైన పనులు చేసేందుకు ఎక్కువగా ప్రభావితులవుతున్నారు. అలా ఫర్జీ అనే వెబ్ సిరీస్ ద్వారా స్ఫూర్తి పొందిన ఓ యువకుడు నకిలీ నోట్లు ముద్రిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బాలానగర్ అల్లాపూర్ పోలీసులు నకిలీ కరెన్సీ రాకెట్లో 810 నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిఖిల కనగల కూచిపూడి రంగ ప్రవేశాన్ని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ సుబ్రహ్మణ్యం, వనజ ఉదయ్, భావన తదితరులు పాల్గొని కుమారి నిఖిల కూచిపూడి నృత్యాన్ని వీక్షించి ప్రశంసించారు. గురువులను తల్లిదండ్రులను అభినందించారు. అతిథులకు కార్యక్రమ నిర్వాహకులకు సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు. నేను ఇంతకు ముందు గుర్తించినటువంటి కూచిపూడి యొక్క ప్రసిద్ధిని సవినయంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రచయిత భగవంతం రచించిన కథా సంపుటి లోయ చివరి రహస్యం అనే పుస్తకావిష్కరణ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా డాక్టర్ కె శ్రీనివాస్, ఐపీఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొని పుస్తకావిష్కరణ చేసి పుస్తక రచయితను ప్రశంసించి అభినందించారు. ఈ సందర్భంగా భగవంతం మాట్లాడుతూ పుస్తకావిష్కరణకు సహకరించిన బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. కథల్లో ప్రకృతి తాత్వికత ఉన్న మిత్రులందరూ ఉన్నారు. ఏముందో తెలియదు కానీ చాలా ఇష్టంగా రాసుకున్న కథలు దానికి ఈరోజు మిత్రులంతా ఈరోజు కూడా వారి అభిప్రాయం తెలియజేస్తుంటే సంతోషంగా ఉండే కొంచెం సిగ్గుగా కూడా ఉంది. ఎందుకంటే గొప్ప కథలు రాసడం తెలియదు కానీ మిత్రులను ఆనందింపజేసి ఎంతో కొంత ఆలోచింపజేసే కథ కానీ అందరికీ సంతోషం అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. సార్, ఈ పుస్తకంలో ఎన్ని కథలు ఉన్నాయి? ఈ పుస్తకంలో 9 కథలు ఉన్నాయి. ప్రత్యేకంగా
హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆవిర్భావ సభను హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మెయిన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుండు అంజయ్య నేతాజీ మాట్లాడుతూ ఇక్కడ వాతావరణం పరిరక్షించాలని, భూములను పరిరక్షించాలని, ఇక్కడ సమాజాన్ని మెరుగుపరచాలని, అవినీతి రాజకీయాలను రూపుమాపాలని తెలియజేశారు. భారత్ రెండవ రాజధానిగా హైదరాబాద్ను సాధించడం కోసం హెచ్ఎస్పీ ఆవిర్భవించిందని తెలియజేశారు. ఈ పార్టీ ఏర్పరచుకున్న అంశాల గురించి వారు తెలిపారు. విశాఖలో ఓ గుర్తు తెలియని దుండగుడు గత అర్ధరాత్రి తహసీల్దార్ రమణయ్యపై దాడి చేసి చంపడం కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై విశాఖ సిపి రవిశంకర్ మాట్లాడుతూ 6 గంటల్లోనే నిందితుడిని గుర్తించినట్లు తెలియజేశారు. ఈ కేసును ఛేదించడానికి 10 టీమ్స్ పనిచేశాయని తెలియజేశారు. ఆగంతకుడు చాలాసార్లు ఎంఆర్ఓ రమణయ్య ఆఫీస్లోకి వెళ్లి వచ్చినట్లు సిపి రవిశంకర్ గుర్తించామని అన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని వారు తెలిపారు. And we are not here to tolerate, Visakhapatnam City Police is not here to tolerate any kind of land grabbing activities. Definitely we will exchange more information from the revenue department. Time to every month we are going to hold a meeting here because it is a fact that ikkada real estate valla chaala disputes vachindi maaku anduke prajalandarni kuda koradam emante maaku ippudu spandana ani oka manchi platform undi spandana dwara లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర, అది కాకుండా డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి సమస్యలు అన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే అవతల పక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అన్ని కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ, ప్రీ లిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో. హిందూపూర్ వైఎస్ఆర్ కుటుంబం విడిపోవడానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుడేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకున్నారని, ఆమె తమ పార్టీకి రాజకీయ శత్రువుగానే భావిస్తామని అన్నారు. ఏపీలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని కేవలం 4 మోస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడు మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాం. సార్, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్ ఏపీలో, ఎలా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయి ఉండేది, కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని 4 వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడుగు రుద్రరాజు. ఈ 4 వ్యక్తులకు తోడు ఇంకెవరన్నా ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. పలాస కాశీబుగ్గ వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేటట్లు తాము వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాసలో శ్రీ కాటమ్మ తల్లి క్యాజు అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి మాట్లాడారు. గత పాలనలో పలాస కాశీబుగ్గ వ్యాపారులకు ఇబ్బందులు ఉండేవని, జగనన్న ప్రభుత్వం వచ్చాక తాము ఎమ్మెల్యే అయ్యాక వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదని తెలియజేశారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు మంజూరయ్యాయి ఈ జిల్లాకి. మేము ఒకరోజు ఎండలో ధర్నా చేస్తాం, మీరు ఎవరికైనా గుర్తుందో లేదు. గాంధీ బొమ్మ ఎదురుగా ఎండలోనే, ఈ పైన కవరింగ్ ఏం వేసుకోకుండా ఎండలోనే అందరం నల్ల షర్ట్లు వేసుకొని మాకు డిగ్రీ కాలేజ్ ఇస్తారా ఇవ్వరా అనుకొని చెప్పి కూర్చున్నాం. ఆ రోజు ఏంటి ధర్నా ఎందుకు చేసామంటే, పక్కన ఆల్రెడీ 2 ఉన్నాయి, ఎక్స్ట్రా డిగ్రీ కాలేజ్ అక్కడ ఇచ్చారు. ఇక్కడ టెక్కల్లో డిగ్రీ కాలేజ్ ఉంది, సంతబొమ్మలోను కోటబొమ్మలోను ఇంకోటి ఇచ్చారు. అలాగే నర్సంపేట, శ్రీకాకుళం, ఆమదాల వరుస అన్ని దగ్గరలు ఇచ్చారు తప్ప డిగ్రీ కాలేజ్ లేనటువంటి ఈ పలాస నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ ఉన్నాయి.
అంటే అది వాళ్ళు ఇవ్వలేదా, ఈయనకి చేత కాలేదా? తిరుమలలో వివాదాస్పద నినాదాలపై శ్రీవారి సేవకులు స్పందించి ఓ వీడియోను విడుదల చేశారు. తిరుమలలో అవగాహన లేకపోవడంతో శ్రీవారి ఆలయం ముందు జై అమరావతి నినాదాలు చేశామని మహిళా శ్రీవారి సేవకులు అన్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన తాము మంత్రి రోజాను చూడగానే ఎమోషనల్కి గురై జై అమరావతి అంటూ నినాదాలు చేశామని అన్నారు. మేము చేసిన దానికి మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. నమో వెంకటేశాయ. మేము అమరావతి నుంచి వచ్చామండి. ఈరోజు శ్రీవారి సేవలో భాగంగా మేము సేవకు వెళుతుండగా మాడవీధుల్లో మందిలో రోజా గారు కనిపించారండి. దర్శనం చేసుకుని బయటకు వస్తూ అనుకోకుండా ఆమెను చూడగానే ఎమోషనల్ అయిపోయి జై అమరావతి చెప్పమని ఆమెను అడగడం జరిగిందండి. మాకు శ్రీవారి సన్నిధిలో జై అమరావతి అనే నినాదం చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి. అనుకోకుండా జరిగిన దానికి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాము. గోవిందనామం హరినామం తప్పక వేరే ఏది అక్కడ చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి. దయచేసి అనిగా భావించకుండా మమ్మల్ని మన్నింపవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా శ్రీకాకుళం జిల్లా అరసపల్లి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఈ నెల 16న శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో జరగనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుక ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. తొలుత మంత్రి ధర్మాన స్వామిని దర్శించుకుని వేదాశీర్వచనం అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని వారికి సూచించారు. సౌకర్యాలన్నీ ఇక్కడ ఎప్పుడు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా లక్షలాది మంది పాల్గొనేటువంటి ఉత్సవాలు పాల్గొనేటువంటి వారి సహకారం చాలా అవసరం. క్రమశిక్షణతో దేవాలయం పెట్టినటువంటి నిబంధనల్ని పాటించమని నేను ఎప్పుడు కోరుతాను. అప్పుడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించగలుస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయగలుస్తాం. ఈనాడు కూడా అవసరమైన సబ్ కమిటీలను వేసుకొని ప్రతి సబ్ కమిటీని మళ్ళీ సెన్సిటైజ్ చేసుకుని ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ అండ్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.